వీడియో వచ్చేసి యాక్టివా 125 ఇది BS6 మెయిన్గా ఫ్యూజ్ అనేది షార్ట్ అయిపోతుంది. మనం వైరింగ్ మొత్తం చెక్ చేసిన తర్వాత మనకు ప్రాబ్లం ఎక్కడ ఉండొస్తుందంటే ఈ మ్యాగ్నెట్ కాయిల్ ఉంటుంది కదా, ఇందులోనే సెల్ఫ్ ఉంటుంది. అంటే ఈ మ్యాగ్నెట్ కాయిలే సెల్ఫ్ రొటేట్ చేస్తుంది ప్లస్ పవర్ జనరేట్ చేస్తుంది. దీనికి అనేది ఆయిల్ సీల్ పోయి మొత్తం కంప్లీట్ ఆయిల్ అనేది మ్యాగ్నెట్కి పట్టేసింది. మనకు ప్రాబ్లం దీన్ని దొరకాలంటే ఇది అంత మంచిగా నీట్గా క్లీన్ చేసి అసలు ఇది ఎందుకు షార్ట్ అవుతుంది అనేది మనం చెక్ చేయాలి. కాబట్టి దీనైతే ఫస్ట్ అయితే మంచిగా నీట్గానే అయితే క్లీన్ చేయాలి. క్లీన్ చేసిన తర్వాత ఇది ఏమన్నా మ్యాగ్నెట్ వైర్స్ ఉంటాయి కదా, అంటే ఈ కాయిల్ ప్లేట్కి మొత్తం వైర్స్ ఉంటాయి. ఆ వైర్స్ ఏమన్నా షార్ట్ అవుతున్నాయా అనేది చూడాలి. అందుకోసం ఓపెన్ చేసిన ఫస్ట్ దీన్ని నేను కంప్లీట్గా మంచిగా వాష్ చేసి నీట్గా మనకు అది క్లారిటీగా కనబడాలి. ఇంత డస్ట్ ఉంటే అది ఏమైందనేది తెలియదు. ఈ రోజులలో BS6 అనేది ప్రాబ్లం దొరకబట్టుడే పెద్ద సమస్య. దొరికిందంటే అయిపోయినట్టే మ్యాక్సిమం పని. అందుకోసమైనా నేను ఈ వైరింగ్ అనేది మొత్తం చెక్ చేసిన. ఇక్కడ అనేది లైట్గా షార్ట్ అవుతుంది ఇది ఒక్కటి ఫస్ట్ నేను చూసిన. సెకండ్ వచ్చేసి మనకు ప్రాబ్లంలో ఇంకోటి ఏంటిదంటే ఈ కాయిల్ ప్లేట్కి వైర్ వస్తుంది కదా, ఈ వైర్ వచ్చే ఇక్కడ స్టాపర్ పట్టి ఉంటుంది. ఈ పట్టి ఏంటిదంటే ఆ వైబ్రేషన్లో తాకి డైరెక్ట్ రాసుకపోయి అది అక్కడ కూడా షార్ట్ అవుతుంది. ఇది ECM కంప్లీట్ ఖరాబ్ అయిపోయింది. ఫ్యూజ్ పెట్టేసి ECM ఖరాబ్ అయిపోయింది. మనకు ఒక 20 days అనేది బండి అనేది మన దగ్గరనే ఉన్నది. ఆ బెంగళూరు నుండి తెప్పించిన తర్వాత బండి అయితే స్టార్ట్ చేసి అయితే పంపించినాం. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి.